హలో అండి, క్షీరసాగర్ మదనం కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా? నా పేరు పౌలు అండి. మాది తిరువూరు అండి, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి పక్కన గ్రామం రాజుగూడ సార్. ఓకే, ఏం చేస్తుంటారండి? వందనాలండి, నేను టాబీ మేస్తున్నాండి. మంచిది. ఓఫీర్ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఏమని ఉంటాడు కానీ? అయ్యగారికి వందనాలు సార్. వందనాలు బ్రదర్, చెప్పండి. అయ్యగారు వందనాలండి. నాది చిన్న క్లారిఫికేషన్ కోసం అడుగుదామని. అలాగే. ఇప్పుడు 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయం అయ్యగారు అహజ్యా ఎలా నడిపించినప్పుడు 22 ఏళ్ల వాడి ఉండి, అదే ఆ వయసు తేడా ఉంటుంది, ఇంకో చోట వేరే వయసు ఉంటుంది. దానికి ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇదే ప్రశ్నకు. కాపీ మిస్టేక్స్ అంటారు అవి. చాలా సార్లు చెప్పాను. ఏంటంటే శాస్త్రులు అనేవాళ్ళు ఉన్నారుగా మన బైబిల్లో. శాస్త్రులు అంటే స్క్రైబ్స్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది. స్క్రైబ్స్ అంటే రాతగాళ్ళు, రాసేవాళ్ళు అని అర్థం. అదే సార్, కొంతమంది మతోన్మాదులు దీని గురించి తప్పుపడింది, వాళ్ళ మొహంలే. వాళ్ళ గ్రంథాల్లో అంతకన్నా మించిన డిస్టర్బెన్స్ చాలా ఉన్నాయి. అవి అడిగితే దానికి సమాధానం చెప్పడం లేదు. అడుగుతానే ఉన్నాం, 100 సంవత్సరాల బట్టి అడుగుతున్నాం, చెప్పట్లేదు. మళ్ళీ ఉల్టా మన మీద మాట్లాడతారు. అవి ధర్మశాస్త్రములోని రకరకాల భిన్నాభిప్రాయాలు, వాటిని గూర్చిన చర్చలు, అవన్నీ కూడా నిష్ప్రయోజనము, అవివేక తర్కములు, వంశావళులను గూర్చిన తర్కాలు, అవి నిష్ప్రయోజనమైనవి. వాటి మీద లక్ష్యం ఉంచొద్దని పౌలు తిమోతికి రాశాడు. కాబట్టి అటువంటివి చాలా ఉంటాయి. మనకు ఏంటంటే వాటి మీద దృష్టి పెట్టకుండా, అసలు అట్లాంటి ఏమంటారు, కొంచెం వ్యత్యాసం కనపడ్డప్పుడు దాన్ని పట్టించుకోకుండా రక్షకుడిని గూర్చిన సమాచారం మీద దృష్టి పెట్టాలనేది దేవుని చిత్తం. ఇప్పుడు ఇవన్నీ దేవుడు ఎందుకు రానిచ్చాడంటే, బైబిల్లో కొన్ని కొన్ని ఏమంటారు, పరస్పర వైరుధ్యంగా ఉండే సంగతులు ఉన్నాయి. ఆ సంగతులన్నీ కూడా ఇట్లాంటి పుట్టిన తేదీలు, ఈ పేర్లను గూర్చి, వంశావళిని గూర్చే ఉంటాయి తప్ప రక్షకుడు ఎవరు, రక్షణ మార్గం ఏదనే విషయంలో మాత్రం ఎటువంటి తేడాలు ఉండవు. అయితే కొన్ని పొరపాట్లు చూచి రాతగాళ్ళు రాసేటప్పుడు దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడంటే, అసలు రక్షణ మార్గం మీద దృష్టి లేకుండా, యథార్థంగా దేవుడు వెతకకుండా తప్పులు వెతికే దౌర్భాగ్యులకు రక్షణ ఇవ్వడం దేవునికి ఇష్టం లేదు. అట్లాంటి వాళ్ళని జల్లడ పట్టడానికే ఇట్లాంటి కొన్ని మిస్టేక్స్ దేవుడు రానిచ్చాడు, అనుమతిచ్చాడు. రైట్. ఓకే సార్, వందనాలు సార్. వందనాలు. ఓకే బ్రదర్. ఓకే బ్రదర్.